ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రుగా ప్రకటిస్తే మనందరం చూస్తూ కూర్చుంటే అది ఒక రోజున మనకు కూడా తాకుద్దని చెప్పాను, అన్ని కులాలకి తాకుద్దని చెప్పాను. ఆ రోజున వైసీపీ కమ్మవారిని వర్గశత్రువుగా ప్రకటించింది. ఈ మాట అంటే మనకి కమ్మవారందరూ ఓట్లు వేస్తారని నేను మాట్లాడట్లా, సమాజ హితువు కోరుకున్నాడుగా మాట్లాడుతున్నాను నేను. ఎవరి లాయల్టీస్ వాళ్ళే, నేను దానికి తప్పు పట్టట్లా, అది వేరు. కానీ సమాజ హితువు కోరుకునేవాడిగా నేను ఈ మాట చెప్తాను. ఎందుకంటే మనకి ఓట్లు వేయరు కదా అని కొంతమంది అని చెప్పి, దాంట్లో మెజారిటీ ప్రజలు మనకు ఓట్లు వేయరు కదా ఆ వర్గం నుంచి అని చెప్పి మనం ద్వేషిస్తూ కూర్చుంటే, ఆ క్షణమున కొద్దిమంది చిన్నపాటి జ్ఞానం వల్ల ఆనందించచ్చేమో కానీ లోతుగా సమాజాన్ని అధ్యయనం చేసిన ఎవడు హర్షించే పని కాదు. వర్గశత్రుగా మేము ఎప్పుడు ప్రకటించలేదని అనొచ్చు వైసీపీ. మరి మీ ముఖ్యమంత్రి నోటి నుంచి, మీ మంత్రివర్గపు నోటి నుంచి కమ్మవారిని ద్వేషిస్తూ వచ్చిన క్లిప్పింగ్స్ మాటలు ఎవరు మాట్లాడినట్టు, ఎవరు గాలిలో మాట్లాడారా ఏంటి? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలే? సో కమ్మవారిని తిట్టాల్సినవి తిట్టేసి ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెడితే దానికి ఓకేనా? ఇలాంటి కుత్సితపు ఆలోచనలు, బూజు పట్టిపోయిన ఆలోచనలు తప్పి వైసీపీ వాళ్ళకి. ఒంగోలులో వైసీపీకి సంబంధించిన ఒక వైశ్య కులానికి చెందిన ఒక పాపం, మా పార్టీ నాశనం అయిపోతే కొద్ది మంది వల్ల నువ్వు మాట్లాడినప్పుడు ఆయన్ని దాడి చేసి కొట్టి ఇక్కడ విజయవాడలో కూడా ఆయన తీసుకొచ్చి ఇబ్బంది పెడితే ఆ రోజున ఒక్కళ్ళు రాలా. ఆ రోజున వైశ్యులను కూడా వాళ్ళు వర్గశత్రువులుగా ప్రకటించారు. వైశ్యులు ఎవరికి వేరే వాళ్ళకి ఇంక్లూడింగ్ జనసేనకి ఓటు వేస్తే భీమవరంలో స్థానిక ఏ వైసీపీ నాయకులు అక్కడ వైశ్యులను బెదిరించేశారు. అంటే ఓట్లు వేయని ప్రతి కులాన్ని వర్గశత్రుగా పరిగణించేయచ్చు. ఇది వీళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ, అతను మీ పార్టీ అయి ఉండొచ్చు, మీతో విభేదించవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని తీసుకొచ్చి క్షత్రియ కులాన్ని వర్గశత్రుగా ప్రకటించారు ఆయన వైసీపీ నాయకులు. ఈ రోజున బీసీలని, దేవాంగులను కావచ్చు, మత్స్యకారులను కావచ్చు, శెట్టి బల్జలను కావచ్చు, వీరిని కూడా వైసీపీ ఈ రోజున కోనసీమలో వర్గశత్రుగా ప్రకటించి ఈ రోజున ఈ దుస్థితికి తీసుకొచ్చింది. కాపులందరూ జనసేన వైపు ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు కాపులను కూడా వర్గశత్రుగా ప్రకటించింది. దీనివల్ల అందుకు నేను అన్నది ఏంటంటే, అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క రోజులోనో నేను కోనసీమ అల్లల తర్వాత ఈ మాట అనలేదు నేను ఇంటర్వ్యూలో. ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ మర్చిపోవచ్చు. మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోవచ్చు.